కారం రంగు రుచి ఆచి కారం పొడి మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో రాయచోటి జిల్లాను రద్దు చేసే ప్రసక్తి లేదని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని ఆయనే తొంగలో తొక్కేశారా? ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి పొలిటికల్ జర్నీ ఇబ్బందుల్లో పడిందనే చర్చ జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అంశం హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వ హయాంలో అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం దానిని మదనపల్లెకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట మదనపల్లె జిల్లా కేంద్రంగా కొనసాగనుంది. తాజాగా కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయంపై రాయచోటి ఎమ్మెల్యే మేడిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. వాస్తవానికి ఏదైనా కొత్త జిల్లాను ఏర్పాటు చేయకపోతే ప్రజలు మర్చిపోతారు. కానీ ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాన్ని మారిస్తే మాత్రం తట్టుకోలేరు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం రాయచోటి మార్పుకు ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా లాభనష్టాలు అంచనా వేయకుండా మార్చాల్సిన అవసరం ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం మదనపల్లె జిల్లా కేంద్రం వైపే మొగ్గు చూపుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె రెండో అతిపెద్ద పట్టణం. జనాభా పరంగా, విస్తీర్ణం పరంగా రాయచోటి కంటే మదనపల్లె పెద్దది. బ్రిటిష్ కాలం నుండే మదనపల్లె విద్య, వైద్య రంగానికి హబ్గా ఉంది. ఇక్కడ మెడికల్ కాలేజీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదనలు ఉండడం, ఇప్పటికే ఉన్న ఆసుపత్రులు, విద్యాసంస్థలు, జిల్లా కేంద్రానికి అవసరమైన వసతులు ఉన్నాయి. టమాటా మార్కెట్, సిల్క్ పరిశ్రమ వల్ల మదనపల్లె రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. దీనిని జిల్లా కేంద్రం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం నిర్ణయంపై రాయచోటి ఎమ్మెల్యే, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మేడిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దాంతో ఆయన్ను సీఎం చంద్రబాబు ఓదార్చినట్టు తెలిసిందే. అలాగే రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఏపీ కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగింది. ఈ సమావేశంలోనే అన్నమయ్య జిల్లా నుంచి రాయచోటిని తప్పించి మదనపల్లెకు మారుస్తారని సీఎం చెప్పడంతో మంత్రి షాక్ అయ్యారట. ఈ భేటీలోనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఓదార్చారని సమాచారం. కాగా ఈ విషయాన్ని కేబినెట్ సమావేశం తర్వాత విలేకరులు ప్రశ్నించగా రాంప్రసాద్ రెడ్డి మరొకసారి కన్నీరు పెట్టుకున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాయచోటి జిల్లా కేంద్రాన్ని తప్పించే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మాట మార్చారనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు జిల్లా కేంద్రం విషయంలో మార్పులు చేయడంతో చంద్రబాబు ఇచ్చిన హామీని ఆయనే మరిచారా అని వైసీపీ ప్రశ్నిస్తుంది. అయితే రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించి మదనపల్లెకు ఈ అవకాశం కల్పించడం ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. అయితే ఆయన కేబినెట్ సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తుంది. కానీ రాయచోటిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం ఇచ్చిన ప్రకటనతో మంత్రి సంతృప్తి చెందలేదనే చర్చ జరుగుతుంది. రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. అయితే కూటమి సర్కార్ నిర్ణయంపై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. రాయచోటి విషయంలో సీఎం చంద్రబాబు కుట్రలు బయటపడ్డాయన్నారు. ఎన్నికలకు ముందు బహిరంగ సభలో రాయచోటి జిల్లా కేంద్రం ఉంటుందని మాట ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాల అనుభవమున్న ముఖ్యమంత్రి
రాయచోటి జిల్లా ప్రజల గుండెల్లో ఓ పోటు పొడిచారని ఆరోపించారు. అయితే జిల్లాలను విభజించేది మీరే, విభజన అయిన తరువాత ప్రశ్నించకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేది మీరే, జిల్లా కేంద్రం పోవడానికి కారకులు మీరే, ఇప్పుడు ధర్నాలు, ర్యాలీలకు, బంద్లకు పిలుపునిచ్చేది మీరే అంటూ వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి చురకలంటించారు. అయితే జిల్లా కేంద్రం మార్పు ప్రజల కోసం తీసుకున్న నిర్ణయంగా కూటమి సర్కార్ చెబుతుంది. తన సహజ ధోరణిలోనే వెన్నుపోటు పొడవడం అలవాట్లో భాగం. ఎన్నికలు 2 రోజులు ఉన్నాయనగా రాయచోటికి వచ్చి ఈ జిల్లా కేంద్రం ఉండదు అని కొంతమంది అంటున్నారు. ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రం కొనసాగుతుంది, ఈ జిల్లా కేంద్రం కొనసాగించే బాధ్యత నాది అని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిర్దాక్షిణంగా వెనుకబడి ప్రాంతాల ప్రతిపాదికగా ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని తీసేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు బ్రిటిషర్స్ పాలనలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏర్పడిన జిల్లాలు ఎక్కడ కూడా రద్దు కాలేదు. కొత్తగా అక్కడక్కడ ఏర్పాటు అయితే వచ్చినాయి కానీ ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని రద్దు చేయటం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే, అది కూడా రాయచోటి ప్రాంతం పైన కక్షతో చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక అన్నమయ్య జిల్లాలో ఓవైపు చివరన రైల్వే కోడూరు ఉంటుంది, మరోవైపు రాజంపేట ప్రజలు రాయచోటి కంటే కడప లేదా తిరుపతికి వెళ్లడం సులభం. ఇటీవల నిర్వహించిన అభిప్రాయ సేకరణలో జనం ఇదే విషయాన్ని చెప్పారట. అందుకే రాజంపేట ప్రజలు కడపలో, రైల్వే కోడూరు వారు తిరుపతిలో కలవాలని కోరుకోవడంతో అన్నమయ్య జిల్లా పరిధి తగ్గిపోయింది. మిగిలిన 3 నియోజకవర్గాల్లో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు జనాలకు మదనపల్లి అన్ని విధాలా మధ్యస్థంగా అందుబాటులో ఉంటుంది. రాజంపేట, కోడూరు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీనం కావడంతో రాయచోటి భౌగోళికంగా జిల్లాలో ఒక మూలకు పడిపోయింది. అందుకే పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్ర స్థానంలో ఉన్న మదనపల్లెను ఎంచుకోవాల్సి వచ్చింది. రాయచోటి జిల్లా కేంద్రానికి రాయచోటి ప్రజలు మాత్రమే సెంటిమెంట్తో ఉన్నారు. ఇతర నియోజకవర్గాల వాసులు సిద్ధంగా లేరు. అందుకే మదనపల్లె వైపు ప్రభుత్వం మొగ్గు చూపిస్తుందని అంటున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే రాయచోటిలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు హోదా తగ్గిస్తే ఆ పనులు ఆగిపోతాయని, భూములు ధరలు పడిపోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తన సొంత నియోజకవర్గమైన రాయచోటి ప్రజలకు జిల్లా కేంద్రంగా నిలబడతానని మాట ఇచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ నిర్ణయంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఉగ్వేదానికి లోనయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మదనపల్లె ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ రాయచోటిలో నిరసనలు కొనసాగుతున్నాయి. మొత్తంగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ప్రస్తుత మంత్రిపై తప్పక ఉంటుందని ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు.